అసలు సివిల్ ఇంజనీర్ పడే అవమానాలు ఎలా ఉంటాయో తెలుసా? చెప్తా చూడండి. మేస్త్రి వచ్చి అడుగుతాడు, బాబు గారు జీతం ఎంత మనకి అంటాడు. ఇది పెద్ద గొప్పగానే 15,000 అంటాడు. అవునా, మా లేబర్కి మేము రోజుకి 1000 రూపాయలు కూలి ఇస్తాం అంటాడు. ఈడు చిన్న మైల్ హట్ తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కాంక్రీట్ వేసే రోజు మేస్త్రి వచ్చి ఇంజనీర్ని అడుగుతాడు, బాబు గారు ఎన్ని బత్తాలు సిమెంట్ వేయమంటారని. ఇటు చదువుకున్నాడు కదా, పెద్ద ఎక్స్ట్రా చేస్తాడు. 20 గ్రేడ్ అంటే 1:1:2 రేషియో క్యూబిక్ సెంటీమీటర్కి. అరే ఇవన్నీ తెలియటట్లేవు కానీ ఒక 20 బత్తాలు తెచ్చేసేయండి రా అంటాడు. ఇంకెమ్మా నీకు తెలుసు కదా, మరి నన్ను ఎందుకు అడిగారా అంటాడు. ఊరికే బాబు గారు మీకు తెలుసా లేదో టెస్ట్ చేద్దామని. లంచ్ టైంకి బాక్స్ ఓపెన్ చేస్తాడు ఇటు తిందామని. రూమ్లో నైట్ వండుకున్న పప్పు పాసిపోయిన పప్పు ఉంటుంది కదా, పొద్దున్న తీసుకొచ్చేస్తాడు. పక్కన మేస్త్రీలు ఏం తింటారు అనుకున్నారు? రోటీ చికెన్ కర్రీ. ఇటు చెట్టు కింద నీళ్ళలో కూర్చుని దొంగలు పట్టే వాళ్ళకి ఇలా చూస్తారు వంక ఏమైనా పెడతారేమో. వీటితో పాటు పాస్ అవుట్ అయిన సిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి ఫిగర్లతో ఫోటోలు పెడతారు. వీడు సైట్లో ఇసుక ట్రాక్టర్లు ఎన్ని వచ్చినాయి, సిమెంట్ బత్తాలు ఎన్ని ఉన్నాయి, కంకర ఇంకా ఎంత కావాలి, ఈ లెక్కలు వేసుకుంటాడు. చాలా డెస్పరేట్గా ఉంటాడు పాపం. సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ బ్రో. దేవుడు కొంతమంది మనుషులకు ఒక తలరాత రాసేస్తాడు, వీడికి లైఫ్లో ఏ ఆనందాలు ఏ సుఖాలు కలగకూడదని. ఆడే సివిల్ ఇంజనీర్ అవుతాడు.